బ్యాక్ ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. 3 అంశాల ఎజెండాతో ఎన్డీఏ నేతల భేటీ జరుగుతోంది. ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కూటమి నేతల సమావేశం కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. 3 అంశాల ఎజెండాగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు. విజయ చంద్రిక, ఏపీ సీఎం చంద్రబాబు నివాసంలో కొద్దిసేపటి క్రితం ఎన్డీఏ నేతల సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో ప్రధానంగా 3 అంశాల ఎజెండాగా రూపొందించారు. ఇందులో ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుతో పాటు ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్, సివిల్ సప్లైస్ మినిస్టర్ నాదెళ్ల మనోహర్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ వీళ్ళు అంతా పాల్గొన్నారు. 3 అంశాలు ప్రధాన ఎజెండాగా రూపొందించారు. ఒకటి, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా 3 పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రజల దగ్గరికి వెళ్ళాలి అనే అంశంపై కూడా ఈ సమావేశంలో ప్రధానంగా చర్చ జరుగుతుంది. అది ఏ విధంగా చేపట్టాలి, ఎలా వెళ్ళాలి, దీన్ని పకడ్బందీగా ఎలా అమలు జరపాలి, ప్రజలకి ఏమి చెప్పాలి అనే అంశానికి సంబంధించి కూడా చర్చ జరగబోతుంది. 2019 నుంచి 2024 వరకు జరిగిన విధ్వంసం, వ్యవస్థల విధ్వంసంతో పాటు అప్పుడు జరిగిన అరాచకాలను, ఇచ్చిన హామీలను అమలు చేయకుండా చేసిన అంశాలను కూడా ప్రజలకు వివరించడంతో పాటు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, భవిష్యత్తులో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, కూటమి ఇచ్చిన హామీలను ఏ విధంగా అమలు చేస్తుంది అనేది కూడా సాక్ష్యాధారాలతో సహా కూడా ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. అదేవిధంగా వైసీపీ 2019 నుంచి 2024 వరకు మద్య నిషేధం అమలు చేస్తామని చెప్పడం, సిపిఎస్ నుంచి ఓపీఎస్ చేస్తామని చెప్పడం, తర్వాత ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు కూడా అమ్మఒడి ఇస్తామని చెప్పడం, ఇవన్నీ ఏ విధంగా ఎగ్గొట్టారు అనే అంశాన్ని కూడా ప్రజలకు వివరించాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దాన్ని గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా 3 పక్షాలు అంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 పక్షాలు కూడా సమన్వయ కమిటీలు నియమించుకొని బిఎల్ఓలు, బూత్ లెవెల్ ఆఫీసర్స్ వెళ్లే సమయంలో బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా తప్పనిసరిగా వాళ్లతో పాటు వెళ్ళి ఇంటింటికి కూడా ఓట్ల వెరిఫికేషన్లో అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది అని కూడా పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి సమన్వయ కమిటీ నియామకాలపై కూడా చర్చ జరగబోతోంది. అదేవిధంగా 3వ అంశం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికలో సీట్ల సర్దుబాటుపై కూడా చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. ఇందులో ప్రధానంగా ఏంటంటే మొత్తం 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. 1 జనసేనకి ఇస్తారని కూడా అది కన్ఫర్మ్ అని కూడా చెబుతూ ఉన్నారు. బీజేపీకి ఈసారి ఇవ్వలేము అని కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వానికి కూడా ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేసినట్టు తెలిసింది. గతంలో 2 స్థానాలు ఇవ్వటం, అంతకుముందు కూడా పలుమార్లు ఏపీ నుంచి బీజేపీ నేతలకు ప్రాతినిధ్యం కల్పించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయడంతో పాటు ఈసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు అడ్జస్ట్ చేయలేమని కూడా చంద్రబాబు చెప్పినట్టు సమాచారం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ వైపు నుంచి కూడా ఒత్తిడి ఎక్కువగా ఉంది ఈసారి. ఎందుకంటే 2024 ఎన్నికల్లో ఎవరికైతే పార్లమెంటుకి స్థానం కల్పించలేకపోయారో వాళ్ళకి ఈసారి రాజ్యసభలో చూద్దామని అప్పట్లో చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పి సీనియర్లంతా కూడా గుర్తు చేస్తున్నారు. అందువల్ల సీనియర్లంతా కూడా చంద్రబాబుపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 3 స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇనానమస్ అవుతాయి. కూటమికి 3 పక్షాలకి కలిపి శాసనసభలో 164 మంది సభ్యుల బలం ఉన్న నేపథ్యంలో ఎన్నిక ఏకగ్రీవం కాబోతుంది. జనసేన తరపున జనసేనకు ఒకళ్ళకి అవకాశం ఇస్తుండటంతో లింగంనేని రమేష్ అవుతారా, విశ్వేశ్వరరావు అవుతారా, లేకపోతే నరసింహారావు అవుతారా, ఎవరవుతారా అనేది చూడాల్సి ఉంది. జనసేన అభ్యర్థి ఎంపిక ఆధారంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 3 స్థానాల్లో కూడా క్యాస్ట్ కాంపోజిషన్ కానీ, రీజియన్ వైజ్ కానీ వీటి కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఈ 4 స్థానాల ఎంపికకు సంబంధించి ఈరోజు రేపట్ల అభ్యర్థులు కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఇనానమస్ ఎలక్షన్ కావడంతో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చ జరగకపోయినప్పటికీ ఈ సమావేశంలో 1 స్థానాన్ని బీజేపీకి కాకుండా జనసేనకి ఇస్తున్నాం అనేది మాత్రం స్పష్టంగా చెప్పే అవకాశం ఉందని చెప్పి మనకి సమాచారం అందుతుంది. సమావేశం ప్రారంభమై కూడా చాలాసేపు అవుతుంది, కొనసాగుతుంది సమావేశం. మరో అరగంట 30 గంటలో ఈ సమావేశం ముగిసే అవకాశం ఉంది. విజయ చంద్రిక. ఓకే రామారావు, థ్యాంక్ యూ.